ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చ్ 27వ తారీఖు సందేశము. ప్రభువా, నేనేమి చేయవలెను? అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం. చాలామంది పిల్లలు మిఠాయిలు మరేమైనా కావలసినప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళుదురు, కానీ తండ్రి, నీకేమైనా సహాయము చేయవలెనా అని ఎన్నడూను చెప్పరు. అట్లు చెప్పువారు బహు కొద్దిమంది. కొందరు తల్లిదండ్రులను చూచి, మీరు విశ్రాంతి తీసుకొనండి, పని అంతయు మేము చేసేదము అని చెప్పుదురు. ఇది సరి అయిన విధానము. ప్రభువా, నిన్నేలాగు సంతోషపరచగలను? ఏ విధముగా నేను మిమ్మను సంతృప్తిపరచగలను? మీకు ఆదరణ, నెమ్మది నేనెట్లు కలుగజేయగలను అని నీవు అడిగెదవా? ఈ విధముగా అడుగువారికి ఆయన జవాబిచ్చును. బేతనియలో తనకు ఆదరణ, విశ్రాంతి, తృప్తి కలుగజేసిన వారితో మాట్లాడినట్లు మనతో కూడా మాట్లాడును. దేవునికి లోబడి ఉండుట ఎంతో ఆశ్చర్యకరమైన విషయము. ఆయన చిత్తమును మనము నెరవేర్చినప్పుడు మనం అడుగక మునుపే ఏ ప్రయత్నము చేయకుండగానే మనకు సహాయపడి మన ప్రతి అవసరమును తీర్చును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.